అవునానే పంపించినావు పైసలు? సరే చూసుకుంటా గాని నువ్వు మంచిగా తిని మంచిగా ఉండు. అయితమే గాని గా నక్లెస్ చేపియమంటేని కదా. హలో ఛీ, నక్లెస్ అనే వరకే ఫోన్ కట్ చేస్తాడు. ఎప్పుడు అడిగినా పైసలు పైసలు ఇదే పని. వదినే 2000 ఉంటా పంపవా అన్న చెప్పి నాతో. 2000 ఎక్కడున్నాయి? పైసలు ఏమన్నా చెట్లకు గాతున్నాయా? చెట్లకు గాతే మంచిగుండు తెంపిత్తును ఎన్నంట అన్ని. 2000 ఆట 2000 లేవు నా దగ్గర. అన్న పంపించినవి ఉంటాయి కదా వదినే. మీ అన్న ఇంకా పైసలు పంపలే, పంపినాక పంపుతుంది. అయినా ఈ నెల జీతం కష్టంగా ఉందట, పడుతుందో పడదో అన్నాడు. నువ్వు చూసుకున్నట్టున్నావు వదినే. అన్న పంపినా అని చెప్పిండు నాకు. అట్లనే 2000 అడుక్కో అని చెప్పిండు. నువ్వు ఒకసారి చూసుకో వదినే. సరే పంపిండు, నీకు పంపినా చూసుకో. చూసుకుంటే ఎందుకు వదినే, నువ్వు పంపిస్తా అయిపోయా. నా మొగనికి ఎన్ని చెప్పినా ఈనాడు. అవసరమా వీళ్ళకి పైసలు పంపించినా అని చెప్పుడు? నేను అడుగుతానేమో లేవు అంటాడు, వీళ్ళు అడుగుతానేమో ఇవ్వని అంటాడు. ఎట్లా చేసి వీళ్ళిద్దరిని దూరం చేసి ఇంట్లోకి వెళ్ళగొట్టాలి. అరే ఆడేంద్ర మనల్ని చూడకుండా పోతున్నట్లా. ఏ అనిల్ ఇట్రా. ఏమైందిరా చూసి చూడనట్టు పోతాను? ఓ పక్కోడు తినే కురికినట్టు ఉరుకుతాను. మా అయ్యకు పాఠం చెప్పనీకి పోతున్నారా? అరే నువ్వే బడికి సక్క రాకపోతే నీకే చదువు సక్క రాదు, నువ్వేం చెప్తావురా పాఠం? పాఠం అంటే పల్లె చెప్పే పాఠం కాదురా, మా అయ్యకు గుణపాఠం చెప్పాలి. మీ అయ్యకు గుణపాఠం చెప్పేంత గుణం ఎక్కడరా నీకు? సరేగాని ఎందుకురా గుణపాఠం చెప్పడు? నన్ను తిండికి తప్పితే దేనికి పనికి రానోడు అంటానరా, అందుకే చెప్పాలరా గుణపాఠం. మీ అయ్యన్నది కూడా నిజమే కదరా, నువ్వు తినుకుంటా తిరుగుతున్నావు కాబట్టి అట్లా అంటుండు. నువ్వేంద్రబాయి మాయ లెక్కన అంటాను? మాయది ఇట్లా ఏమైనా దొక్కినవారా? ఏంటిదిరా తొక్కేది? అదేరా నీడా. తొక్కేది ఏంటది కానీ మీ అయ్యకి ఎట్లా గుణపాఠం చెప్దాం అనుకుంటాను. నేను తిండి తప్పితే దేనికి పనికి రానోడు అంటాను ఇక మాయ. నేను తినకుండా ఉంటే తెలుస్తాయి నా విలువ మాయ. నువ్వు తినకుండా ఉంటే మీ అయ్యకు బియ్యం మిగులుతాయి తప్ప నీ విలువ తెలియదు. నువ్వు ఇట్లా తినకుండా ఉన్నావు అనుకో, నీ కడుపు కట్టెల పోయి లెక్క కాలుతుంది తప్ప ఏం జరగదు. మరి ఏం చేస్తే నా విలువ తెలుస్తాయిరా? పని చేస్తే వెళ్తారా నీ విలువ? అయితే ఇప్పుడే పోయి పక్కింటోని పొలంలో పని చేస్తారా? పక్కింటోని పొలం అంటానేంద్రా, మీ పొలంలో చేస్తా కాదా? ఈసారి మా పొలం కౌలుకి ఇచ్చినావురా, అందుకే పక్కింటోని పొలంలో పని చేస్తా అంటాను. ఆనే బుజ్జి, ఒక 1000 రూపాయలు ఉంటే గోళీలు తెచ్చుకుంటా. ఏడున్నాయి పైసలు? పాపకోవాలి వచ్చి పైసలు అడిగితే ఏడికెళ్ళి ఉట్టుకొస్తాయి. కొడుకు పంపలేదు ఆనే పైసలు. నీ కొడుకు పంపిన పైసలన్నీ పరుపు కింద దాచి పెడతానా? ఆయన వంపుడుతోటే నీ చిన్న కొడుకు వచ్చి అడుగుతాడు, ఆయన అటేటు పోడుతోటే ఈ తల్లి వచ్చి అడుగుతుంది. నీ చిన్న కొడుకు ఇచ్చిన అడుకోపో. అవి వాని ఖర్చులకు ఇచ్చినావు గానే. నీకు పైసలు ఇచ్చినా కదా, మీ అమ్మకాటి గోళీలు తెచ్చుకుంటదట. అవి నా ఖర్చులకు ఇచ్చినావు కదా వదినే, ఎప్పటికి అమ్మ గోళ్ళకి నువ్వే ఇస్తావు కదా. ఈ నుంచి చూసుకున్నది ఏం లేదు. నీకు ఇచ్చిన పైసలకెళ్ళే మీ అమ్మని చూసుకో. ఒక్కడు చేస్తంటే ఎంత మంది కూర్చొని తింటారు? సరేనే, నాకు ఈ నెలలో మందులు ఏమవుతుంది? నా దగ్గర ఉన్నాయి కదా అమ్మ, నేను కొనుకొత్తది. ఎప్పటికీ గట్లనే కొనుకరాయిగా, ఊక అన్నిటికీ నన్ను పైసలు అడగకుర్రి. అగు బీరువా తీసిండేంది? ఇదే మంచి టైం, దొంగ అని ముద్రేయచ్చు. తీసుకోపో, బీరువాలున్న బంగారం పైసలు అన్ని తీసుకొని పో. ఇంట్లో ఎవరు లేరనుకుంటున్నావా? నేనెందుకు తీసుకోపోతా? ఇప్పుడు నువ్వు చేసే పనేంది? అవు ఏమైంది గంటగానే కసిరించుకుంటాను? కసిరించుకున్నాడు కాదు, పొద్దుగాల నీ గోళీలకు పైసలు ఇవ్వకపోతే నీ కొడుకు దొంగతనం చేస్తాడు. వానింట్లో వాడే దొంగతనం చేస్తాడు ఆనే, వానట్లా వేసేటోడు కాదు. బీరువా తలుపు తెరిచుందా మూసుందా నువ్వయ్యోడు. గిసోండి దొంగ పుత్తులెందుకు? ఏమైనా పని చేసుకొని బతుకుతుంది. ఛీ, ఏంటి వాడిని నన్ను దొంగ అంటాను? నా ఇంట నేనెందుకు తీస్తా? దొంగ దొంగ అనకుండా దొరాని దండం పెట్టుకుంటావా? ఇన్ని రోజులు పైసలు లెక్క దొరుకుతలేదు ఏంది అనుకున్నా, అది నీ పనా? వదిలే, నేను బీరువా తరపు చేసింది నా అంగి దొరుకుతలేదు, నిన్ను చూద్దామని, అంతేగాని పైసలకు బంగారం కోసం కాదు. దొరికినాక నీతులు ఎన్నో చెప్తారు, వినడానికి నీ మాటలేమి ఇంపుగలేవు. వాడు దొంగతనం చేసే మనిషే నానే, వాడెందుకు చేస్తాడే దొంగతనం? ఎలుకకు పిల్లి సాక్ష్యమా? అయితే మంచి పని చేసిందా నువ్వు ఇంకెనకేసుకొస్తానవా? ఇదంతా యూత్ అంటే దొంగతనం నువ్వే ఏమని చెప్పవచ్చు. ఇంకోసారి మీరిద్దరు నా బీరో పక్కకు వచ్చిరనుకో మర్యాద దక్క చెప్తున్నా.
అమ్మా నేను నిజంగానే నా అంగి కోసమే బీరో తీసిందే. అయినా నాకెందుకు చెప్తానవరా? నా కొడుకు గురించి నాకు తెలియదా? అదేమనుకుంటాందో. ఇంకోసారి ఈ బీరువతికు రాకురా. అవునే, నేను ఇంట్లుండన్నా పోవన్నా చెప్పు. ఏమైందే చెప్పు. నేను లేని టైం చూసి మీ తమ్ముడు బీరువాల పైసలు దొంగతనం చేద్దామని చూసిండు. వాడు దేని గురించి చూసిండో నువ్వు పైసల గురించి అనుకుంటున్నావు. మన బీరువాల అలా ఏముంటాయి చెప్పు. నేను లేకపోతే పక్కా దొంగతనం చేసేటోడే. ఏం కాసంటే ఏం జరగదు కానీ నువ్వైతే ఉండు, నేను పనిపోతాను. అరే నేనేం చెప్పినా నమ్మవేంది నువ్వు? మీ వాళ్ళు ఏమన్నా సక్కని పూసలు అనుకుంటున్నావా? ఎప్పుడేం కేసుకొని వస్తావు? ఉండిగా నేనేం చెప్పినా నమ్మగానే ఉండు. ఈయన కసంటోడేనా? గంజులా మెతుకుంచకుండా తింటారు. నేనేం తినాలే మరి? మీ కడుపులు నిండితే చాలా. నేను ఎడిపోవాలి. నువ్వు తిన్నావు అనుకున్నాం వదిలే. అగో గట్లెట్లా అనుకుంటారు? నేను తినేది ఇట్లా మీరు చూసిర్రా? తెచ్చేది లేదు, చేసేది లేదు, కానీ ఆకలి కాగానే అగడు పట్టట్టు తింటారు. వెనక ముందు ఆలోచించేది లేదు, ఏం లేదు. మీరేమో కడుపు నిండా తినూరి, నేనేమో పస్తులుంటా. నువ్వు తినకుంటే మేము ఎప్పుడన్నా తిన్నావా? నువ్వు తిన్నావు కావచ్చు అనుకున్నావు. అనుకుంటారు, ఎందుకు అనుకోరు? మీరు తెచ్చి పెడతారు కదా నాకు, గందుకే అనుకుంటారు. గంతేనా? ఇప్పటి సంది నిన్ను అడిగా తింటది వదిలే. అవసరం లేదు. మీది మీరు అనుకోరు, నాది నేను అనుకుంటా. ఏందో ఇంట్లో కొత్త నడక నడతాను? మొదటి నుంచి అందరం కలిసి అనుకుని తిన్నాం కదా. కలిసి అనుకుంటే ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా. మీది మీద అనుకోరు, నాది నేనే అనుకుంటా. నాకు మీతో పొద్దుల బాగా అంతే అద్దు. ఇది మనల్ని వేరే చేద్దామనుకుంటుందిరా. అన్నకి చెప్పాలా మరి? అద్దమ్మా, ఉండేది ఒక్కింట్లోనే కదా, మనది మనం అనుకుందాం. మళ్ళీ అన్నకి చెప్పినాం అనుకో, వాళ్ళిద్దరు గుళ్ళు అవుతుంది. సరేరా మరి. హలో, తిన్నారానే? ఏం చేస్తాను? ఏం లేదు, అట్టేనే కూర్చున్నా. తిన్నా. ఏం కూర చేసుకున్నారు? టమాటా పప్పు వండుకున్నా. చేసుకున్నా అంటావేంది? వాళ్ళు ఏం తిన్నారు? వాళ్ళేం తిన్నారో నాకెట్లా తెలుస్తుంది? వండుకున్న వాళ్ళని అడుగు. నన్ను అడిగితే నేనేం చెప్పాలి? అట్లా అంటున్నావేంది? ఇంకెట్లా అనాలే? నువ్వేనప్పటి నుంచి వెళ్ళి వాళ్ళు నన్ను ఎట్లా చూస్తారో తెలుసా? కనీసం మనిషి లెక్క కూడా చూస్తలేరు. ఎందుకు? నన్ను అడిగితే నాకెట్లా తెలుస్తుందయ్యా? నేనట ఈ ఇంట్లో ఉండద్దట, వేరే పోయి పెట్టుకొని వండుకోమంటారు. ఇన్ని రోజులు మాటలు వాడి వాడి ఇక నాతోటి కాక నేను వండుకుంటానా. నాకు అసలు ఇళ్ళతోటి ఉండనే బుద్ధి అయితే లేదు. నిజమానే నువ్వు చెప్పేది? మామూలు అట్లా ఏరు కదని. అరే మీ వాళ్ళు చేయకుంటే నేనే చెప్తున్నా అనుకుంటున్నావా? మరి నన్ను వాళ్ళని అడుగుమంటావా? ఏమద్దు, మళ్ళా నా మీద కక్ష పెంచుకోవడానికా? నువ్వు వచ్చినాక అన్ని నీకే అర్థమవుతాయి. సరే ఉంటానా మరి. చెట్టును ఇట్నుంచి ఎలగాదు, అట్నుంచి నరకత్తనే జల్లి కింద పడుతుంది. నా మొగోడు చేసే పని వినే బతుకుతారా? పానా పాడా ఎవళ్ళకు తెలియాలి. ఎంతకని చెప్తారు? నువ్వు ఎవరిని అంటానవే? మా గురించే కదా. అవును, మీ గురించే అంటానా. అయితే ఏంది? నా మొగని సంపాదన మీద ఎన్ని రోజులు పడి తింటారు? మనిషికో పని చేసుకుంటే ఏమైతుంది? ఇప్పుడు ఏమైంది వదినే? మేము నిన్నేమి ఇబ్బంది పెట్టినాం? నీకేం అనిపిస్తలేదు కావచ్చు, నాకు ఇబ్బంది అనిపిస్తుంది. నువ్వేమో ఏం పని చేయవు, తెచ్చి పెడితే తింటావు. కొంచెం అన్న సిగ్గు అనిపిస్తలేదా నీకు? 5 ఏళ్ళు లోపలికి ఎట్లా పోతానే నీకు? అసలు ఈ ఇంటి ఎట్లా డబ్బుతుంది? మీ అన్న మీకు పెట్టుట్లా నేను అడిగితే నాకు ఇస్తలేరు. మీకే మాత్రం సిగ్గు మాన ఉన్నా మీరు ఈ ఇంట్లో ఉంటారు. ఏందమ్మా వదినకు మన ఇంత కుళ్ళు? దానికి ఇప్పటి నుంచే కాదురా, ఎప్పటి నుంచో కుళ్ళు ఉన్నది, కానీ అది ఇప్పుడు బయట పడ్డది. నేను వదినకి ఇస్తుంటే అనుకోలేదమ్మా. అరే ఏమైందిరా బాత్రూమ్ కూర్చున్నావు? ఏమైనా సమస్య ఉందా? చెప్పు, తీరుద్దాం. అది బయట పుట్టిన సమస్య అయితే తీర్చొచ్చురా, ఇంట్లో పుట్టిన సమస్యరా. ఇంట్లోనా? ఇంట్లో సమస్యరా?
మా వదినకు మేము ఇంట్లో నచ్చలేదురా, ఎప్పటికి ఏదో ఒకటి పెట్టుకొని ముఖం మీద తిడతాంది. మీ అన్న మంచోడే కదరా, మరి మీ వదినకి ఏమైంది? అన్న మనోడేరా, కానీ వదిన మనది కాదు కదరా. వదిన నేను తల్లి లెక్క చూసుకుంటే ఆమె ఎప్పటికి ఏదో ఒకటి అనుకుంటే నన్ను ఇట్లా చేస్తూనే ఉన్నది. వదినలు అంతారా, మనమే సర్దుకపోయి ఉండాలి. అయినా మేము మా వదినని ఏమనలేదురా, ఇన్ని రోజులు మంచిగా కలిసింది. ఇప్పుడు ఏమైందో నన్ను అమ్మను బయటకు వెళ్ళమని చెప్తాంది. మరి ఏదో అన్నకి చెప్పు కదా, అన్న మందలిస్తాడు కదా వదినని. అయినా ఇప్పుడు అన్నకి చెప్తే వాళ్ళిద్దరి మధ్యలో మంట పెట్టినట్టు అవుతుందిరా, అందుకోసమే సపరేకుంటాను. మరి ఇప్పుడు అన్నకి చెప్పకుండా ఇంకెన్ని రోజులు బాధపడతావు ఇట్లా? ఇక ఇప్పటి నుంచి అది మా వదినని పైసలు అడగరా, ఆమెను పైసలు అడిగినందుకే ఇట్లా అంటాను అనిపిస్తుంది నాకు. బంధాలన్నీ పైసల కన్నా బల అవుతారా? మీ వదిన పైసలు అడగంటున్నావు, మరి ఎట్లా మరి? అరే ఏమైనా పని ఉంటే చూడరా, లేకపోతే ఇంట్లో కష్టమవుతుంది. అన్న ఫోన్ చేస్తా. హలో అన్న, మంచిగా ఉన్నావానే? పైసలా అన్న? అద్దన్న ఇప్పుడు ఉన్నాయి, లేనప్పుడు నేనే అడుగుతా అన్న. సరే అన్న. వదిన పైసలు అడగా అన్నావు, మీ అన్నం అంతా అద్దా అంటా అన్నావు, ఎట్లరా మరి? మా అన్న వదిన మాత్రం మంచిగా ఉంటానని అన్నీ చెప్తాను రా, ఈడ జరిగేది ఆయన తెలియదు కదా, అందుకోసమే అద్దా అన్న. ఇన్ని రోజులైనా ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్తలేడు కదా, నా మొగనికి చెప్తేనేమో ఇంటలేడు. ఇప్పుడు ఏం చేయాలి? నేను చేసే పనికి నా మొగడ ఇళ్ళని బయటకి ఇంటాలి. రాజు, వదినే ఈ సజ్జ మీద ఇది అందుతలేదు, ఇయ్యవా? సరే వదిన, వస్తున్నా. రాజు, ఏం చేస్తున్నావు?